V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఏప్రిల్ 20న సింహాచలంలో మెగా ఆస్ట్రాలజీ సెమినార్. ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన మరియు సర్టిఫికేట్ ప్రదాన ఉత్సవం జరుగుతుందని తెలియజేశారు. ఆస్ట్రో తాలూకు సెమినార్ ఒకటి నిర్వహిస్తున్నాము. ఈ సెమినార్లో మేమేంటంటే ఇక్కడ మా దగ్గర చదువుకొని ఆస్ట్రాలజీ చదువుకొని ఎవరైతే ఉత్తీర్ణులు అయ్యి ఉన్నారో వీళ్ళందరికీ సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుంది. ఇందులో లెవెల్స్ ఉంటాయి: ప్రవీణ, శిరోమణి, బ్రహ్మ, ఇవన్నీ. వీటితో పాటు మన ధర్మాన్ని అనుసరించి చాలామంది పండితులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ ఉండదు. చాలామంది ఏంటంటే పండితులందరూ రకరకాల పూజలు చేస్తుంటారు, వాళ్ళ తాలూకు ఇవన్నీ ఉంటాయి, వాళ్ళకి వేదం తెలిసి ఉంటుంది, అలాగే స్మార్థం కూడా బాగా తెలిసి ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే సర్టిఫికేట్ ఉండదు. అందుచేత ఏంటంటే వీళ్ళందరికీ సర్టిఫికేట్ ఇవ్వడం ద్వారా వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక గొప్ప పొజిషన్లో మనం నిలబెట్టచ్చు అని చెప్పేసి ఉద్దేశపడి వీళ్ళకి కూడా, ఈ బ్రాహ్మణులకు కూడా మనం సర్టిఫికేట్ ఇస్తున్నాం. అలాగే దీంట్లోకి వస్తే కనుక దీన్ని డాక్టర్ నరసింహస్వామి అని చెప్పేసి ఒక ఆయన హైదరాబాద్లో మొదలుపెట్టారు. వారిది ఒరిజినల్గా జహీరాబాద్, తెలంగాణ. సో అక్కడి నుంచి మొదలుపెట్టిన తర్వాత ఈయన ప్రస్థానం ఎలా సాగింది అంటే కనుక ఈయన 2009 వరకు వివిధ రకాల్లో వివిధ జాగాల్లో ఉద్యోగాలు చేసి దేశ విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేశారు. ఉద్యోగం చేసిన తర్వాత 2009లో ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చేసిన తర్వాత ఆయన దీని మీద మక్కువ కలిగి, జ్యోతిష్ శాస్త్రం మీద మక్కువ కలిగి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకోవడం అనేది మొదలుపెట్టారు. ఇది ఎక్కడ నేర్చుకున్నారు అంటే కనుక వరల్డ్ ఫేమస్ డాక్టర్ కేఎన్ రావు అని చెప్పేసి ఢిల్లీలో ఉంటున్నారు. ఇప్పుడు ఆయన 98 సంవత్సరాలు. ఆయన దగ్గర ఈయన ఆస్ట్రాలజీ నేర్చుకుని అక్కడి నుంచి దాని తర్వాత ఇందులోనే వివిధ రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఒకటి వేదిక్ అంటారు, అలాగే ఆస్ట్రాలజీలో నెక్స్ట్ కేపీ ఒకటి ఉంటుంది, కృష్ణమూర్తి పద్ధతి. కృష్ణమూర్తి పద్ధతి అయిన తర్వాత నాడీ ఉంటుంది. ఈ నాడీ భృగునంది నాడీ, తర్వాత నక్షత్ర పద్ధతి. అంటే కేపీ అంటేనే నక్షత్ర పద్ధతి. ఈ భృగునంది నాడీ తర్వాత న్యూమరాలజీ. ఇవన్నీ కూడా నేర్చుకుని ఎవరిది అంటే ఒక్కొక్క యాంగిల్ నుంచి చూస్తే కనుక ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటుంది. సో సర్వసాధారణంగా ఎవరైనా ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి కానీ మనం వెళ్తే వాళ్ళు ఒక విషయం మాత్రమే చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆ విషయం తెలుసు, ఆ యాంగిల్ నుంచి మాత్రమే చూడగలుగుతారు. ఇందులో ఏంటంటే ఇది యాక్చువల్గా 360 డిగ్రీస్ ఉంటుంది ఆస్ట్రాలజీ అనేది. ఈ 360 డిగ్రీస్లోనూ మనం ఏంటంటే ఇలా అన్నీ నేర్చుకోవడం వల్ల ఒక్కొక్క కోణం నుంచి చూస్తే కనుక అన్ని రకాలుగాను పూర్తిగా మనిషి తాలూకు స్థిరత్వం, వరవడి అన్నీ కూడా బాగా తెలుస్తాయి. ఒకట్లో ఈయన ఏం చేశారంటే ఆర్యన్ ఆస్ట్రాలజీ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి ఒక రీసెర్చ్ కూడా దీన్ని కూడా ప్రారంభించేశారు. ఇది ప్రారంభం చేసిన తర్వాత వారికి ఏమనిపించిందంటే నాకు తెలుసున్నది 10 మందికి చెప్దాము అని ఉద్దేశపడి అక్కడి నుంచి 2021లో ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో అని చెప్పేసి తన యొక్క ఇంకొక సంస్థను స్థాపించి దాని ద్వారా లైవ్ ఇన్స్టిట్యూట్ చేస్తూ తీసుకుని వచ్చి ఈ 2021 నుంచి 2022 నుంచి ఫుల్ ప్లేటెడ్గా ఈ లైవ్ ఆస్ట్రో క్లాసెస్ని ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు కూడా నిర్వహిస్తున్నారు. సో ఆన్లైన్ ద్వారా నిర్వహించిన తర్వాత వారికి ఇప్పుడు ఆంధ్ర మంది స్టూడెంట్లు ఉన్నారు. 2022 దాటిన తర్వాత 2023 నుంచి వీళ్ళు ఏం చేశారంటే శుక్రాచార్య యూనివర్సిటీ అని బెంగళూరుకి చెందిన ఒక యూనివర్సిటీ ఉంది. వాళ్ళు ఆస్ట్రాలజీ లైక్ ఇలాంటివి మాత్రమే, దీన్ని ఏమంటారంటే ఈ ఆస్ట్రాలజీ కానీ అదర్వైజ్ వేరే ఈ వేదవాంగ్మయం కానీ ఇలాంటి వాటి మీద ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఆ ప్రోత్సహించి డాక్టరేట్ సర్టిఫికేట్లు కూడా అందించడం జరిగింది. సో ఇదంతా ఏంటంటే అర్హత బట్టి మనకి ఇది చేస్తారు. ఇక్కడ మీకు గురువుగారి ఫోటో కూడా ఇస్తాను. సారీ ఎన్ఎస్ నరసింహస్వామి, ఎన్ఎస్ ఆస్ట్రో ఫౌండర్. లో
ఇందులో ఉత్తీర్ణులైనటువంటి వివిధ తరగతుల్లో ఉత్తీర్ణులైనటువంటి వారందరికీ కూడా ఇక్కడ మనం సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే శుక్రాచార్య యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి మనం ఈ యాస్ట్రాలజీ విభాగంలో ఎవరైతే డాక్టరేట్ ఇది చేశారో వారందరికీ కూడా డాక్టరేట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి మనకి ముఖ్య అతిథిగా అశోక్ గజపతి రాజు గారు వస్తారు. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గారు, పోస్పాటి అశోక్ గజపతి రాజు గారు. అలాగే గౌరవ అతిథిగా మనకి ఆర్ఎస్ఎస్ చాలక్, మహానగర్ చాలక్ ఎవరైతే ఉన్నారో పివి నారాయణరావు గారు కూడా వచ్చి మిగిలిన వారందరికీ కూడా సర్టిఫికెట్లు అవి అందజేయడం జరుగుతుంటుంది. ఆ రోజు జ్యోతి హాల్ సింహాచలం పాత గోశాల దగ్గర సింహాచలం అవుతుంది. ఈ కార్యక్రమం 10 గంటల నుంచి మొదలై సాయంత్రం 5 వరకు సాగుతుంది. ఇలా దీని మీద ఏంటంటే వివిధ